యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలము మీ వాక్యమును ధ్యానించు గొప్ప అవకాశమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు మా బోధకుడు కనుక ఆయన ద్వారా ఈ అమూల్యమైన సత్యములను మాకు బోధించుమని వేడుకుంటున్నాం. నేను ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొను హృదయమును అనుగ్రహించుమని వేడుకుంటూ, నిలువబడ్డ మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి బలమైన సాధనముగా వాడుకొనుమని వేడుకుంటూ, అపవాదికి వాడి సమూహమునకు అపజయమును కలుగుజేయమని వేడుకుంటూ, అంధకార శక్తులను బంధిస్తూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మూల వాక్యముగా దేవుని ప్రేమలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశములను మనము నేర్చుకుంటూ ఉన్నాం. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. దేవుని ప్రేమ షరతులు లేనిది అని మనం నేర్చుకున్నాం. షరతులే దేవుడు పెట్టినట్లయితే ఆ ప్రేమకు ఎవరు పాత్రులు గారు, అది పొందటానికి అర్హత ఎవరు సాధించలేకపోయేవారేమో. దేవుడు తన ప్రేమకు ఎటువంటి షరతులు విధించలేదు కాబట్టి మనందరము ఆయన ప్రేమకు అర్హులము కాగలిగినాం. 2వ వారము మనం ఏమి నేర్చుకున్నాము? దేవుని ప్రేమ త్యాగపూరితమైనది అని నేర్చుకున్నాం. గాడ్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు కదా, కాబట్టి ఆయన ప్రేమలో ఎంతో త్యాగం ఉంది. మన ప్రేమలో అంత త్యాగం ఉండదు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం చాలా ఆలోచన చేస్తాం. దేవుడు ఎంతో చేశాడని మనకు తెలిసినప్పటికీ మనం అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో లెక్కలు వేసుకుంటూ ఉంటాం దేవుని సమయం, దేవుని సందర్భం వచ్చేసరికి. కాబట్టి దేవుని ప్రేమలో ఎంతో త్యాగం ఉంది, మన ప్రేమలో ఆ త్యాగం ఉండదు. 3వ వారము మనం ఏం నేర్చుకున్నాము? దేవుని ప్రేమ ఎంతో విలువైనది. గాడ్స్ లవ్ ఈజ్ సో ప్రెషియస్, గాడ్స్ లవ్ ఈజ్ సో వాల్యుబుల్. దేవుని ప్రేమకు చాలా విలువ దేవుడు ఇచ్చినాడు. ఎంత విలువ? ఎంత విలువ? తన ఒక్కగానొక్క కుమారుని ఈటకు ఆయన వెనుక తీయలేదు అని రాశాడు. ఒక్కగానొక్క కుమారుడు. 2 ముగ్గురుంటే పర్వాలేదు, ఇవ్వచ్చు, కానీ తన ఒక్కడే కుమారుని ఇచ్చినాడు కాబట్టి హిస్ లవ్ ఈజ్ సో ప్రెషియస్, చాలా చాలా విలువైనది. తర్వాతి వారం ఏం నేర్చుకున్నాము అంటే, పోయిన వారం గాడ్స్ లవ్ ఈజ్ పర్సానిఫైడ్. అంటే దేవుడు తన ప్రేమకు ఒక శరీర రూపమును ఇచ్చినాడు. దేవుని ప్రేమ రూపము కలిగినది. దేవుని ప్రేమకు ఆయన ఇచ్చిన రూపం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు అనే రూపమును ఆయనకిచ్చి శరీరధారిగా ఆయనను మన మధ్యకు పంపించినాడు. అందుకనే వాక్యము మనకు తెలియజేస్తుంది. వాక్యము అంటే దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హీ లివ్డ్ అమాంగ్ us ఇన్ ఎ హ్యూమన్ ఫామ్. శరీరధారిగా ఆయన మన మధ్యలో నివసించినాడు. ఇదే వచనము నుండి ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. అదేంటంటే గాడ్స్ లవ్ ఈజ్ యాక్సెసిబుల్. దేవుని ప్రేమ అందుబాటులో ఉన్నది. దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉన్నది. ఏమాటవాడు ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు
దేవుడు గాడ్స్ లవ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. ఇంగ్లీష్లో అయితే దట్ హూసో ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ అని రాశాడు. హూసో ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్. దేవుడు తన ప్రేమను అందరికీ అన్ని సమయములలో అందుబాటులో ఉంచారు. నేర్చుకున్నాం, దేవుడు తన ప్రేమకు ఏవేవో షరతులు పెట్టి, నా ప్రేమను పొందాలంటే ఈ షరతులు మీరు నిర్వర్తించాలి, లేకపోతే ఈ షరతులను మీరు నెరవేర్చాలి అని దేవుడు పెట్టినట్లయితే ఆ షరతులు నెరవేర్చే సామర్థ్యము ఎవరికి ఉండేది కాదేమో. ఎందుకంటే ఒక చిన్న సందర్భాన్ని మనం తీసుకుంటే, ధర్మశాస్త్రాన్ని తీసుకోండి. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన కట్టడలు, వాటిని ఒకసారి మీరు ధర్మశాస్త్రాన్ని చదివితే అర్థమవుతుంది దేవుని ఆజ్ఞలు పాటించటము ఎంత కష్టమో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పిపోతూనే ఉంటారు. ఇశ్రాయేలీలు మరి ఆ విధంగా తప్పిపోతూ ఉన్నందుకు ఎంత శిక్షణ అనుభవించారో మనందరికీ తెలుసు. వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించటం అంత సులువైన విషయం కాదు. షరతులు పెడితే దేవుని ప్రేమను పొందుకోవటము సులువైన విషయము కాదు. బహుశా దేవుడే క్రొత్త నిబంధనలో కూడా అటువంటి షరతులు పెట్టినట్లయితే దేవుని ప్రేమను పొందుకోవటం, లేకపోతే ఆయన ప్రేమకు అర్హులం అవటము, ఆయన ప్రేమకు పాత్రులు అవటము బహుశా అసాధ్యమై ఉండేది, అందరికీ అసాధ్యమై ఉండేది. కానీ గాడ్ మేడ్ హిస్ లవ్ యాక్సెసిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దేవుడు ప్రతి మానవునికి తన ప్రేమను అందుబాటులో ఉంచినాడు. దేవుడు రోమా 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. గాడ్ షోస్ హిస్ లవ్ ఫర్ us. ఎలా వెల్లడిపరిచినాడు అంటే, ఎట్లనగా మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దానికి కూడా ఏ షరతులు పెట్టకుండా ఆయన మనం పాపులముగా ఉన్నప్పుడే, వైల్ we were still sinners, Christ died for us. మనం పాపులముగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయినాడు. అది ప్రేమ అంటే. షరతులు పెట్టి నేను నా ప్రాణం పెడతానన్నట్లయితే ఎవరు ఆ షరతులు నెరవేర్చేవారు కాదు. కానీ దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు తన కుమారుని మన కొరకు అప్పగించినాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడని వ్రాయబడింది. పాత నిబంధనలో దేవుడు మనలను ప్రేమించలేదు అని కాదు, బిడ్డలను ప్రేమించలేదని కాదు. ఎందుకంటే అందరూ ఆయన చేత మరి సృష్టించబడిన వారే, అందరూ ఆయన పిల్లలే. కానీ దేవుడు ఒక జనాంగాన్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు తన కొరకు ఏర్పరచుకొని తన ప్రేమలో ఎక్కువ పాళ్ళు వారి మీద చూపించినాడు కదా. తర్వాతి తరాలలో మనం గమనిస్తూ వస్తే దేవుని ప్రేమ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉండేది. ఎందుకు షిఫ్ట్ అవుతా ఉందంటే, వీరు చేస్తున్న పాపాలను బట్టి, వీరు చూపుతున్న అవిధేయతను బట్టి దేవుడు వేరొక జనాంగం మీదకి ప్రేమను మళ్లించేవాడు, వీరిని శిక్షించేవాడు. అలా రకరకాలుగా ఆయన ప్రేమను అలా షిఫ్ట్ చేస్తూ తరాలు గడిచిపోతా వచ్చినాయి. కానీ విలాప వాక్యాలలో ఒక చక్కని మాట వ్రాసినాడు దేవుని ప్రేమను గురించి. దేవుని ప్రేమ ఎటువంటిదో చూపించుట గురించి విలాప వాక్యములు. ఆ వాక్యముల్లో 3వ అధ్యాయము 22-23 వచనాలలో దేవుడు చక్కని మాటలు వ్రాసి ఉంచినాడు. గమనించండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత. ఒక మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఆయన ప్రేమ ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఆయన ప్రేమ ఎడతెగక నిలుచున్నది. స్టెడ్ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ నెవర్ సీజెస్. అంటే నెవర్ సీజెస్ అంటే ఎడతెగని ప్రేమ ఆయనది. ఎన్నడూ ఆయన ప్రేమ ఆగిపోదు, ఎన్నడూ ఆయన ప్రేమ తొలగిపోదు,
ఎప్పుడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలీయుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ప్రేమను షిఫ్ట్ చేశాడు అనుకుంటున్నాము, కానీ దేవుడు ప్రేమను షిఫ్ట్ చేయలా. దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు కనుకనే వారిని శిక్షించినాడు. వారు దారి తొలగిపోయినప్పుడు, వారు దేవునికి విరోధముగా బ్రతుకుతా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టము లేని కార్యములు వారు చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టము లేని సంగతులను వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి సమాజంలో వారు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని అధికముగా ప్రేమించి వారిని సరి అయిన మార్గంలో పెట్టడానికి దేవుడు వారిని శిక్షించినాడు. ఒక తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా, శిక్షించు రీతిగా వారిని గద్దించి శిక్షించినాడు. అది దేవుని ప్రేమలో మరొక కోణం అన్నమాట. కాబట్టి ఈరోజు యువతీ కాలము దేవుని ప్రేమ ఎటువంటిదో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. హిస్ మర్సీస్ నెవర్ కమ్ టు అన్ ఎండ్ అని రాశాడు. ఆయన కృప ఎన్నడూ ఆగిపోదంట. ఆయన కృపకు ఒక ముగింపు లేదంట. ఆయన కృప శాశ్వతమైన కృప. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. ఏమని రాశాడు తర్వాత? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, ఆయనకు నూతనముగా అనుదినము వాత్సల్యత పుట్టుచున్నది. హెబ్రీ గ్రంథంలో నుంచి కరెక్ట్గా ఈ మాటలను మనం ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్లో ఎట్లా రాశాడంటే, బికాస్ ఆఫ్ ద స్టెడ్ఫాస్ట్ లవ్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ నాట్ కట్ ఆఫ్ అని రాశాడు. వీఆర్ నాట్ కట్ ఆఫ్. మనం ఆయన ప్రేమ నుంచి వేరుపరచబడలేదు. ఎందుకంటే ఆయన నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతూ ప్రతి దినము ఆయన నూతన వాత్సల్యతతో మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక, ఆయన అధిక ప్రేమతో ప్రతి దినము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ఈ దినము మనం చేసిన పాపములను ఆయన క్షమించి ఆయన మరలా నూతన దినముతో నూతనముగా వాత్సల్యతతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకి ఈ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. దేవుడు మనల్ని రక్షించటానికి ఇన్ని రకాల వెసులుబాట్లు ఎందుకు ఇచ్చారో మరి ఎప్పుడైనా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినావా? షరతులు లేకుండా ఆయన ప్రేమించినాడు కదా, ఎంతో త్యాగపూరితముగా ఆయన ప్రేమించినాడు కదా, ఎంతో విలువైన ప్రేమతో నిన్ను ప్రేమించినాడు కదా. మరి ఇంకా అర్థం చేసుకోలేరని తన కుమారుని శరీర రూపములో ఈ లోకానికి పంపించినాడు కదా. ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని వెసులుబాట్లు ఎందుకు దేవుడిచ్చినాడు? ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా ఆయన ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని, ఆ ప్రేమలో ఉన్న మరి లోతును అర్థం చేసుకోగలిగినావా? అర్థం చేసుకోలేమండి, అర్థం చేసుకోలేము. ఎందుకంటే మన హృదయము కఠిన హృదయం. ఇశ్రాయేలీలు దేవుడు ఎంతగా వారిని ప్రేమిస్తున్నా వారి గురించి దేవుడు ఎప్పుడు అనుకునే మాట, వారు లోబడనొల్లని ప్రజలు, మెడవంచని జనాంగము. ఎంతగా ప్రేమించినా దేవుడు ఇన్ని రూపాలలో తన ప్రేమను వారికి వ్యక్తము చేసినా వారు లోబడనొల్లని ప్రజలుగానే మిగిలిపోయినారు. అవిధేయులైన ప్రజలుగానే మిగిలిపోయినారు. దేవునికి ఇష్టము లేని ప్రజలుగానే మిగిలిపోయినారు. చివరికి బానిసలుగా దేవుడు అప్పగించవలసి వచ్చింది వాళ్ళని. బానిసలుగా 70 సంవత్సరాలు బబులోను దాసత్వం, భయంకరమైన దాసత్వంలోనికి వారిని అప్పగించినాడు. ఎందుకంటే దేవుని ప్రేమను వారు అర్థం చేసుకోలేకపోయినారు. హృదయ కాఠిన్యము. ఈరోజు మరి నీవు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావా? దేవుడు మనల్ని రక్షించడానికి చాలా కారణాలు చెప్పుకోవచ్చండి. దేవుడు మనల్ని రక్షించడానికి ఎన్నో కారణాలు మనం చెప్పుకోవచ్చు. దేవుడు తన మహిమ కొరకు మనల్ని రక్షించినాడేమో. దేవుడు తన న్యాయ కోపము, ఆయనకి న్యాయ కోపం అంటారు కదా, ఆయన కోపము న్యాయమైనది, ఆయన కోపం అన్యాయమైనది కాదు కదా. ఆయన మనల్ని ప్రేమించింది ఎందుకు?
మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికే కదా, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికే కదా ఆయన రక్షించింది. ఆయన మనల్ని శిక్షిస్తుంది దేనికి? ఎందుకు శిక్షిస్తున్నాడు? మనల్ని సరైన మార్గంలో ఉంచటానికే కదా, దారి తప్పిపోకుండాటానికే కదా, మన మంచి మార్గంలో నడుచుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కదా. దేవుని కోపాన్ని న్యాయ కోపము అంటారు. దేవుడు తన న్యాయ కోపాన్ని శాంతింపజేసుకోవటానికి మనల్ని రక్షించినాడేమో, లేదు ఆయన తన సార్వభౌమాధికత్వాన్ని, నేను సార్వభౌముడును అని తెలియజేయటానికి, సమస్తముపై నాకు అధికారం ఉన్నదని తెలియజేయటానికి ఆయన మనల్ని రక్షించినాడేమో. ఎందుకు ఆయన మనల్ని రక్షించినాడు అంటే, ఈ సో ఫాండ్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించినాడు, ఎంతో ప్రేమించినాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే వ్రాసినాడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక ఆయన అంటాడు, నేను విడువక నీ ఎడల కృప చూపుతున్నానంటాడు. నా ప్రేమ శాశ్వతమైనది కనుకనే నేను నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. నేను విడిచిపెడితే నువ్వు నాశనం అయిపోతావు. అందుకనే ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టక ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నేను పోయినసారి జ్ఞాపకం చేశాను, ఆయన ప్రేమ వెంటాడే ప్రేమ, వెంటాడే ప్రేమ. విడిచిపెట్టడు ఆయన, విడిచిపెట్టడు. వెంటబడతానే ఉంటాడు, వెంటబడతానే ఉంటాడు. ఆయన వదిలిపెడితే మనం నాశనం అయిపోతామని ఆయనకి తెలుసు. విలువైన రక్తము పెట్టి, ప్రాణము పెట్టి రక్షించుకున్న వ్యక్తులు నాశనం అయిపోతా ఉంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు? మనం ఏదైనా కొంచెం విలువ పెట్టి ఏదన్నా మనం కొనుక్కుంటేనే దానికి ఎంతో విలువిస్తాము, జాగ్రత్తగా కాపాడుకుంటామే చిన్న చిన్న వస్తువుల్నే. దేవుడు తన ప్రాణము పెట్టి, తన రక్తము కార్చి కొనుక్కున్న మన గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు ఆలోచన చేయండి. హి టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ us. దేవుడు మనల్ని విడిచిపెట్టరు, దేవుడు మనల్ని వెంటాడుతూ ఉంటారు. దేవుడు మనలను మరి దారి తొలగిపోకుండా కాపాడుటకు ప్రయత్నము చేస్తూనే ఉంటారు. నీతో ఉండటం ఆయనకి ఇష్టం, నీతో మాట్లాడటం ఆయనకి ఇష్టం, నీతో సమయాన్ని గడపటం ఆయనకి ఎంతో ఇష్టం. ఒకవేళ ఆయన మనిషి అయ్యి ఆయనకు ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ మీద నీ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది తమకిష్టమైన వాళ్ళ ఫోటోలని ఫ్రిడ్జ్ మీద అంటించుకుంటా ఉంటారు. తెలుసా? తెలుసా? అంటించుకుంటారు. ఎందుకంటే దే లవ్ దెమ్ వెరీ మచ్. దే వాంట్ టు సీ దెమ్ ఎవ్రీడే. వాళ్ళ ముఖాలు ప్రతిరోజు చూడాలని వారు ఆశపడతా ఉంటారు. అందుకనే ఫ్రిడ్జ్ని మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి ఫ్రిడ్జ్ మీద అంటించుకుంటారు. దేవునికి ఒక ఫ్రిడ్జ్ ఉంటే దాని మీద నీ ఫోటో ఉంటుంది. దేవుడే జేబులో ఒక పర్సు పెట్టుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటే ఆయన పర్సులో నీ ఫోటో ఉంటుంది. పెట్టుకోమా మనం మన పర్సులో మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం. తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుంటారు కొంతమంది భార్య ఫోటో పెట్టుకుంటారు, కొంతమంది భర్త ఫోటో పెట్టుకుంటారు, కొంతమంది పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. మనకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వారి ఫోటోలు పెట్టుకుంటా ఉంటాం. దేవునికి కూడా ఒక పర్సు ఉంటే, వ్యాలెట్ ఉంటే ఆ వ్యాలెట్లో నీ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆయన పువ్వులు పంపించే అలవాటు ఆయనకుంటే ప్రతి దినము నీకు పూలు పంపిస్తాడు. లోకంలో మనుషులు ప్రత్యేకమైన సందర్భాల్లోనే పంపిస్తారేమో కానీ దేవుడే ఆయనకే పూలు పంపించే అలవాటు ఉంటే ప్రతి ఉదయమున నీకు పూలు పంపిస్తారు. ఎందుకు? అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. దేవుని ప్రేమ అది, దేవుని ప్రేమ అది. వెంటాడే ప్రేమ. మనల్ని పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన మనల్ని దూరం చేసుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ప్రతి సమయములో మనకు అందుబాటులో ఉంటారు. నీవు ఏది మాట్లాడినా వినటానికి ఆయన సిద్ధంగా ఉంటారు. నీవెప్పుడు పిలిచినా పలకటానికి ఆయన సిద్ధముగా ఉంటారు. నీవు ఏ సహాయం అడిగినా చేయటానికి ఆయన సిద్ధముగా ఉంటారు. హీ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. దేవుడు నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఆయన నివసించవచ్చు, కానీ ఆయన ఏ స్థానాన్ని కోరుకున్నారు? నీ హృదయములో ఉండటానికి ఆయన ఇష్టపడినారు.
చిన్న ప్రదేశంలో ఉండటానికి ఆయన ఇష్టపడినారు. దేవుడు తన ప్రేమను మనకు అందుబాటులో ఉంచున్నారండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆయన ఎంత గొప్పవాడో. మరి ఇంత చిన్న హృదయములో ఆయన ఉండటానికి ఇష్టపడ్డారు కదా. ఆయన ఎంత గొప్పవాడో ఒక వాక్యము చదువుదాం, గమనించండి. ఎవరు ఆయన అసలు? ఆయన స్థాయి ఏంటి? ఆయన నీ కొరకు నా కొరకు తనను తాను ఎంతగా తగ్గించుకున్నారో. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనములో అంటున్నాడు, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు కలవారి యొద్దను నివసించుచున్నాను. ఐ డ్వెల్ ఇన్ ద మోస్ట్ హై అండ్ మోస్ట్ హోలీ ప్లేస్. దేవుడు ఎక్కడ నివసించేవాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడంటండి. నేను మహాఘనుడు అంటున్నాడు, మహోన్నతుడు అంటున్నాడు, పరిశుద్ధుడు అంటున్నాడు, నిత్య నివాసి అంటున్నాడు. మరి అంత గొప్ప దేవుడు, మహోన్నతమైన స్థలములో నివసించే గొప్ప దేవుడు ఎక్కడ నివసించడానికి దిగొచ్చాడు? హృదయములో ఉండటానికి దిగి వచ్చినాడండి. ఈ చిన్న ప్రదేశంలో, ఈ చిన్న స్థలంలో ఉండటానికి ఆయన ఇష్టపడినాడు. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రేమ. ఆయన ప్రేమ గొప్పది, గొప్పది. ఆయన తన ప్రేమను అందరికీ అందుబాటులో ఉంచినాడు, కొందరికే పరిమితము చేయలేదు. He did not put any limits for his love. తన ప్రేమకు ఎటువంటి ఆయన పరిధులు విధించలేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎన్నుకొని వారికి కొన్ని వాగ్దానాలను వారికే పరిమితం చేస్తున్నారు. కొన్ని వాగ్దానాలు వారికి పరిమితం చేసి వారిని ప్రత్యేకమైన రీతిలో వారిని నడిపిస్తూ వచ్చారు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన తన ప్రేమను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచినారు. ప్రతి ఒక్కరికి, మన రంగును బట్టి, లేకపోతే మన జాతిని బట్టి, లేకపోతే మన అందాన్ని బట్టి అది పరిమితం చేయబడలేదు. దేవుని ప్రేమ ఎవరికో అందంగా ఉండే వాళ్ళకే పరిమితం చేయలే దేవుడు. దేవుడు తన ప్రేమని ఎవరో డబ్బున్న వాళ్ళకో లేకపోతే పేరు ప్రతిష్ఠలున్న వారికో పరిమితం చేయలేదు. దేవుడు తన ప్రేమని బాగా జ్ఞానవంతులకి పరిమితం చేయలేదు. జ్ఞానం ఉంటేనే నా ప్రేమ నీకు దొరుకుతుంది అని దేవుడు చెప్పలేదు. దేవుడు తన ప్రేమకు ఎటువంటి పరిధులు ఆయన విధించలేదండి. దేవుడు ఒక ప్రాంతానికి కూడా పరిమితం చేయలేదు, లేకపోతే ఒక ఖండానికి పరిమితం చేయలేదు, ఒక దేశానికి పరిమితం చేయలేదు. ఆయన తన ప్రేమను అందరికీ సమానముగా పంచిపెట్టినాడు. అది కాక ఆ ప్రేమను పొందటం ఏదో కష్టమైన విషయం కూడా కాదంట. జ్ఞానవంతులకో, ఆరోగ్యవంతులకో, పేరు ప్రతిష్టలు కలిగిన వారికో, బలవంతులకో, ధనవంతులకో ఆ ప్రేమ పరిమితము చేయబడినట్లయితే ఆరోగ్యం ఎవరికి ఉందండి? ఆరోగ్యవంతులకు పరిమితం చేస్తే ఆరోగ్యం ఎవరికి ఉంది భూమి మీద? ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం ఉంది కదా. ధనవంతులకు పరిమితం చేస్తే అందరూ ధనవంతులా? కాదు కదా. పేరు ప్రతిష్టలకు పరిమితం చేస్తే అందరికీ పేరు ప్రతిష్టలు ఉన్నాయా? లేవు కదా. ఇటువంటి కండిషన్స్ పెట్టినట్లయితే ఈ ప్రేమను పొందుకోవటం ఎవరికి సాధ్యమయ్యేది కాదు. కానీ గాడ్ మేడ్ హిస్ లవ్ యాక్సెసిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. దేవుడి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏ తారతమ్యం లేకుండా ఆయన తన ప్రేమను అందుబాటులో ఉంచినారు. ఎవరికి అందుబాటులో ఆయన ఉంచారంటే, ఈరోజు ఏం చదువుకున్నాం? హూసోఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో,
ఎవరైతే తన యందు విశ్వాసము, తన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు తన ప్రేమను అందుబాటులో ఉంచున్నారండి. అందుబాటులో ఉంచున్నారు. ప్రేమ అందరికీ అందుబాటులో ఉంది. దాన్ని పొందుకోవటం మన చేతిలోనే ఉంది. చాయిస్ మన చేతిలో ఉంది. బాల్ మన కోర్టులో ఉంది. దేవుడు అవకాశాన్ని మనందరికి ఇచ్చివేస్తున్నాడు. అని ఏకైక కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి ఆయన తన ప్రేమను అందుబాటులో ఉంచినారు. దేవుని స్థాయికి మనం వెళ్ళలేము కాబట్టి ఆయన మన స్థాయికి దిగి వచ్చారంట. ఎంత గొప్ప సంగతి. గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు అవర్ లెవెల్. మన స్థాయికి ఆయన దిగి వచ్చినాడు. ఎందుకంటే ఆయన్ని సమీపించడానికి ఎవరికి ధైర్యం ఉంటుందండి? ఆయన సన్నిధిలో నిలువదగిన వాడు ఎవరు? హూ కెన్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఆయన ఎక్కడ నివసిస్తా అంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వశించే దేవుడంట. ఎవరు వెళ్ళగలరా ఆయన స్థాయికి? ఆయన స్థాయికి మనం వెళ్ళలేము కనుక ఆయన మన స్థాయికి తన స్థాయిని దించుకున్నాడు. అంటే ఆయన తన పవిత్రతను, పరిశుద్ధతను తగ్గించుకున్నారని కాదు, లేకపోతే తన ప్రమాణాలను, తన స్థాయిని తగ్గించుకున్నారని కాదు, కానీ కేవలము ఆయన తన ప్రేమను నీలాంటి నాలాంటి సామాన్యులకు అందుబాటులో ఉంచాలని ఆయన తన స్థాయిని తగ్గించుకున్నారు. He came down to our level. మన స్థాయికి, నా స్థాయికి, నీ స్థాయికి ఆయన దిగి వచ్చినారు. ఈ పాప భూయిష్టమైన లోకములోనికి రావటము మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ప్రవేశించాలని, మనతో నివసించాలని ఆయన కోరుకున్నారు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు. He wants to live with us. He wants to live in us. మనలో నివసించాలని ఆయన ఎంతో ఆశపడినారండి. ఆయన ఎంతో ప్రేమించి నీకు అందుబాటులో ఉంచిన ప్రేమను అర్థము చేసుకొని అందిపుచ్చుకోగలుగుతా ఉన్నావా? దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారండి చాలా మంది. దేవుడు ఎంతగా తనను తాను తగ్గించుకొని తనను తాను మనకు అందుబాటులోకి తెచ్చుకున్నప్పటికీ ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో నేటి సమాజం ఉంటా ఉన్నది. నేటి విశ్వాసులు ఉంటా ఉన్నారు. నేటి క్రైస్తవులు, సోకాల్డ్ క్రిస్టియన్స్ ఉంటా ఉన్నారు. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంతగా దేవుడు ప్రేమను చూపించడానికి ప్రయత్నము చేసినా ఆయన ప్రేమను అర్థం చేసుకోవటం. షరతులు పెట్టినట్లయితే ఆ ప్రేమ నీకు అందుబాటులో ఉండేది కాదేమో కదా. ఏ షరతులు దేవుడు పెట్టలేదు కదా, అందుకే చులకనైపోయాడని అనిపిస్తా ఉంది నాకు. దేవుడు ఏ షరతులు పెట్టలేదు కాబట్టే చులకనైపోయినాడు, అందుకే ఆయన ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ప్రియా దేవుని సంగమా, ఆయన తన స్థాయిని తగ్గించుకొని నీకు తన ప్రేమను అందుబాటులో ఉంచారని చులకనైపోయారేమో ఒకసారి ఆలోచన చేయి. దేవుని ప్రేమను అందుకే నీవు అర్థం చేసుకోలేకపోతున్నావేమో, అందుకే ఆయనకి నీ జీవితంలో ఒక మంచి స్థానమును నీవు ఇవ్వలేకపోతున్నావేమో, అందుకే ఇంకా దేవునికి దూరముగా నీవు బ్రతుకుతా ఉన్నావేమో, అందుకే నీ జీవితాన్ని దేవునికి అప్పగించలేకపోతున్నావేమో, అందుకే దేవునికి నువ్వు పూర్తిగా లోబడలేకపోతున్నావేమో, అందుకే నీవు అనేక సందర్భాల్లో అవిధేయత చూపిస్తూ ఉన్నావేమో, నిర్లక్ష్యము కలిగి ఉంటున్నావేమో. జాగ్రత్తగా ఒకసారి జీవితాన్ని పరిశీలన చేసుకో. ఏంటి నా జీవితంలో లోపం? ఎందుకు నేను నా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాను? డోంట్ టేక్ హిస్ లవ్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు తన ప్రేమను ఎంతో అందుబాటులో ఉంచినారని చులకనగా చూడొద్దండి. ఆయన ప్రేమను నిర్లక్ష్యము చేయవద్దు. తప్పించుకోలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిస్ సైట్. ఆయన దృష్టి నుంచి తప్పించుకోవటము చాలా అసాధ్యం. తప్పించుకోగలను అనుకొని చాలా 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 నిర్లక్ష్యము కలిగి జీవిస్తున్నావేమో. దేవుడు చూస్తూ ఉన్నాడు, సమయం ఇస్తూ ఉన్నాడు, అవకాశాలు ఇస్తా ఉన్నాడు. తన ప్రేమను ఇంకా అర్థము చేసుకుంటావని, ఎప్పటికైనా లోబడతావని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఓపిక ఓర్పు నశించిపోతే ఏమవుద్ది? నాశనమే. ఇశ్రాయేలీయుల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము గత వారాల్లో. ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, దేవునికి లోబడనప్పుడు, దేవునికి అవిధేయత కలిగి జీవించినప్పుడు ఎంత నష్టపోయినారో, ఏ విధముగా నాశనమైపోయినారో మనం నేర్చుకుంటూ వచ్చాము. అందుకనే వాక్యము తెలియజేస్తా ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. దేవుడు మనకి అందుబాటులో ఉంచినాడండి రక్షణను. పూర్వకాలము కంటే ఈ కాలములో దేవుడు తన రక్షణను మనకు మరి సమీపముగా ఉంచినాడు. అర్థం చేసుకోగలుగుతున్నావా? కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను చెడు వ్యక్తిని కదా, మంచి వ్యక్తిని కాదు కదా, నాకున్న అలవాట్లు మంచి అలవాట్లు కాదు కదా, నా హృదయం మంచిది కాదు కదా, నా మాటలు మంచివి కాదు కదా, నా బ్రతుకు మంచిది కాదు కదా, దేవుడు నన్ను అంగీకరిస్తాడా? దేవుడు ఎంత ఘోర పాపినైనా అంగీకరిస్తానని చెప్తున్నాడు కదా. ఎంత ఘోర పాపివైనా, ఎంత నీ పాపం ఎంత గొప్పదైనా, నీవెంత దుష్టుడివైనా దుష్టురాలివైనా, నీ పాపమును దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆయన యందు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. బై జస్ట్ బిలీవింగ్ ఇన్ జీసస్ యూ కెన్ యాక్సెస్ ది లవ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా దేవుని ప్రేమను నువ్వు అందిపుచ్చుకోగలవు. అంతే. వెరీ సింపుల్. అందుకనే వాక్యంలో ఫిలిప్పీలో చెరసాలలో పౌలు శీలలు పాటలు పాడుతూ ఉంటే, చెరసాల బద్దలైపోయినప్పుడు, చెరసాల నాయకుడు తనను తాను పొడుచుకోవాలని ఆయన సిద్ధపడతా ఉన్నప్పుడు, చెరసాలలో నుంచి పౌలు గారు పిలిచి, అయ్యా నిన్ను నీవు చంపుకోవద్దు, నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామంటే వెంటనే ఆయన క్వశ్చన్ ఏంటో తెలుసా? అయ్యలారా. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనంలో చక్కని మాటలు రాసినాడు. అయ్యలారా, రక్షణ పొందుట ఖైదీలు కదండి వాళ్ళు, వాళ్ళకంతా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఖైదీలకి? చెరసాల నాయకులు అంటే వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కదా, మరి వాళ్ళు ఖైదీలుగా వచ్చిన వాళ్ళకి, ముద్దాయిలకి ఎందుకు అంత గౌరవం ఇవ్వాలా? ఎందుకు వాళ్ళని మరి వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవాలా? వాళ్ళ గురించి ఏమంటున్నాడు చూడండి అని. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? సర్స్, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? ఏం చేయాలయ్యా నేను అంటే, పౌలు భక్తుడు వెంటనే సమాధానం ఇస్తున్నాడు 31వ వచనంలో, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదు. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ అండ్ యూ విల్ బి సేవ్డ్. బిలీవ్ ఇన్ ద లార్డ్ ఆఫ్ జీసస్. బిలీవ్. ఇట్ జస్ట్ దట్ సింపుల్. చాలా సులభం అండి దేవుని దగ్గరికి రావటం, దేవుని ప్రేమను అందిపుచ్చుకోవటం చాలా సులభము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచు. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడండి ఎప్పుడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావని, ఆయన ప్రేమను అందిపుచ్చుకుంటావని, ఆయన నీ కోసం సిద్ధపరిచిన పరలోకములో నువ్వు ఉంటావని దేవుడు కోరుకుంటా ఉంటాడు. He wants you to be there. ఈ లోకములో ఉండటము ఆయన చిత్తము కాదు, ఈ లోకములో నశించిపోవటం ఆయన చిత్తము కాదు. అన్నిటికంటే మించి నరకానికి వెళ్ళటము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకనే ఇన్ని ఏర్పాట్లు చేసినాడు, ఇన్ని వెసులుబాట్లు కలిగించినాడు. ఏ షరతులు లేకుండా నిన్ను ప్రేమించినాడు, ఏ షరతులు లేకుండా ఆయన తన ప్రేమను నీకు అందుబాటులో ఉంచినాడు. అర్థం చేసుకుంటావా? ఇప్పటికైనా నిన్ను నీవు తన దేవునికి అప్పగించుకుంటావా? ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ ద టైమ్, 24/7. ఎదురాడు ప్రజలకు నేను దినమెల్లా నా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు ఆయన నీ కోసం. ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.
కృప కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. అయ్యా, మీరు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్ని మార్గాలు మీరు తీసుకున్నప్పటికీ, ఎన్ని మార్గాలు మీరు ఏర్పాటు చేసినప్పటికీ, ఎన్ని రీతులుగా మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీరు ప్రయత్నం చేసినప్పటికీ, ఏ షరతులు మీరు పెట్టినప్పటికీ, నాయనా మీ ప్రేమను అర్థము చేసుకోలేని స్థితిలో ఎంతో మంది ఉంటా ఉన్నారు ప్రభువా. ఏ షరతులు విధించలేదు కాబట్టే నాయనా ఎంతో నిర్లక్ష్యము, ఎంతో చులకనైపోయారు. ఆయన మీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. లోబడని పిల్లలకు శ్రమ అన్నారు కదా ప్రభువా. లోబడకుండా ఉన్నవారు ఇక్కడ ఎవరైనా ఉంటే దయతో నాయన క్షమించండి ప్రభువా. నాయనా మీరు సిద్ధపరిచిన శ్రమకు పాత్రులు కాకుండా మీ ప్రేమకు పాత్రులయ్యే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. లోపాలను సరిదిద్దుకునే అవకాశాన్ని మీరు ఇస్తా ఉన్నారు. ఆయన అవకాశం సద్వినియోగం చేసుకోలేని స్థితిలో చాలా మంది ఉంటా ఉన్నారు. కనికరించమని వేడుకుంటున్నాం ప్రభువా, సహాయం చేయండి. ఉదయ కాలమునైనా మీ ప్రేమను మాకు అందుబాటులో ఉంచారని జ్ఞాపకం చేసినారు. మీ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించటము మీ చిత్తమై ఉన్నది, మీ ప్రణాళిక అయి ఉన్నది, మీ సంకల్పమై ఉన్నది. అటు మీ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ మాటలు నమ్మి విశ్వసించి మీ బిడ్డలముగా మేము మారటానికి, మీ ప్రేమను అందిపుచ్చుకోవటానికి, మీ హస్తములలో మేము భద్రముగా ఉండటానికి మీ కృపను మాకందరికీ దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించుమని, మీ చేతులలోనికి తమను తాము ప్రతి ఒక్కరూ అప్పగించుకొని భద్రముగా ఉండుటకును, అలాగే ప్రభువా మీ రెండవ రాకడ కొరకు సిద్ధపడుటకును మీ కృపను ప్రసాదించుమని వేడుకుంటూ, చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.